అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా అన్యాయంగా ఉంది. ప్రజల యొక్క ఆశల్ని అది నిరుత్సాహపరిచింది. ఈరోజు కార్పొరేట్ శక్తులకి బడా కంపెనీలకు లాభం చేసే పద్ధతిలోనే అన్ని పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అటువంటి మార్పులు చేయడం ద్వారా చాలా మేలు చేసామని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. అది కంటితూడు చర్య తప్ప ఇంకోటి కాదు. 20 సంవత్సరాల నుంచి జీతాలు పెరగడం లేదు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాన్ని పోల్చి చూసుకుంటే వారు చేసిన మార్పులు అనేవి ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి కాదు. అలాగే పైపెచ్చు అన్ని పథకాలు కూడా కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని కట్టబెట్టే పద్ధతిలో ఉంది. మెరైన్ డెవలప్మెంట్ పేరుతో కానీ, లేకపోతే మైనింగ్ ప్రైవేటైజేషన్, అసెట్ మానిటైజేషన్, ఎల్ఐసి ప్రైవేటైజేషన్, ఇటువంటివన్నీ చూస్తే వీటన్నిటి కార్పొరేట్లకు అప్పగించడానికి పద్ధతిలో ఉంది. అలాగే రాష్ట్రాలకు కూడా ఏం న్యాయం జరగలేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్కి ఎక్కువ కేటాయింపులు చేసి ఎన్నికల బడ్జెట్గా అది ఉంది తప్ప రాష్ట్రాలకి 50% నిధులు కేటాయించాలి, మొత్తం పన్నుల వాటా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్న దాని గురించి పూసేలేదు, ప్రస్తావన లేదు. ఆ రకంగా ఇది యాంటీ పీపుల్, యాంటీ స్టేట్ బడ్జెట్, ప్రో కార్పొరేట్ బడ్జెట్. అలాగే బీజేపీ మిత్రుల యొక్క ఎలక్షన్ బడ్జెట్ తప్ప దీంట్లో ప్రజలకి పెద్దగా ఒరిగేది ఏం లేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మహాసభల్లో జరిగే చర్చలు రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయని, రాబోయే రోజుల్లో వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యతతో మంచి పోరాటాలకు సమాయత్తం కావడానికి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు చేయడానికి కూడా ఈ మహాసభ చేసే తీర్మానాలు ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాను. ప్రత్యేకించి వాళ్ళ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు, ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. చాలా బాధాకరమైన అంశం ఏమంటే ఇందులో అసలు మౌలిక అంశాల గురించి మాట్లాడారు. ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరుగుతోంది. కనీస మద్దతు ధరల గురించి ఆ విషయంలో ఒక్క మాట కూడా ఆందోళనకి రాలేదు. నంబర్ 2, దేశంలో ఉన్న కోట్లాది మంది వ్యవసాయ కూలీల పేదల యొక్క గ్రామీణ పేదల యొక్క స్థితిగతులు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన ఆధారపడి ఉన్నాయి. దానికి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. బడ్జెట్లో ఏదన్నా ఒకటి మీదంటే అది మిడిల్ క్లాసు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కట్టే వాళ్ళకి 12 లక్షల రూపాయల వరకు ఆర్థిక పరిమితి పెంచారు. అదొక్కటే స్వాగతించాల్సిన అంశం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టు గతంలో ప్రకటించిన నిధులే చెప్పారు తప్పితే ఏ అమరావతి రాజధాని గురించి చెప్పలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు మళ్ళీ ముందు చెప్పారు తప్ప ఏ మాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ కూడియం చేసే పద్ధతుల్లో, వారి ఆస్తులు పెంచే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉంది తప్ప గ్రామీణ పేదల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులు, రైతుల గురించి కూడా ఈ బడ్జెట్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఏమంటే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చెట్టెక్కాడంటే మళ్ళీ చెట్టెక్కాడు, మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టింది తప్పితే ఈ బడ్జెట్ ద్వారా సాధారణ ప్రజలకు కానీ, మధ్యతర ప్రజలకు కానీ ఎవరికి ఉపయోగపడింది లేదు. గ్రామీణ ప్రజలను విస్మరించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పక్కన పెట్టారు. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆర్థిక మంత్రి గారు బీహార్ రాష్ట్రాన్ని మాత్రం పదే ప్రస్తావన చేశారు. అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏమంటే వీళ్ళు రిచ్ వైపు చూస్తూ ఉన్నారు. అన్ని విమానాశ్రయాలు, విమానాలు, అన్ని అంతరిక్షాలు ఇవే చెప్తా ఉన్నారు తప్పితే కింద డౌన్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను మర్చిపోయాడు. కాబట్టి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మా నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. అమరావతికి 15,000 కోట్లు ఇంతకుముందు లోను ప్రపంచ బ్యాంక్ ద్వారా ఇప్పించడాన్ని దీంట్లో మళ్ళా ఘనంగా చెప్పింది. సేమ్ రిపీట్ చేసి ఏవైతే రోడ్లు, పోర్టులకు ఇంతకుముందు వచ్చినాయో ఆ దాన్నే మళ్ళీ రిపీట్ చేసి అదనంగా మన ప్రాజెక్టులో కడప ఉక్కు ఫ్యాక్టరీ అత్యంత కీలకమైంది.
ఉద్దేశంతో నెల్లూరుతో సహా మన పోర్టు కృష్ణపట్నం పోర్టుకి కడప ఉప్పు ఫ్యాక్టరీ లింక్ చేస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. అట్లాగే పోలవరం ఈరోజు మనకి చాలా కీలకమైంది. వేటికి నిధులు ఇవ్వలేదు. అభివృద్ధికి సంబంధించిన నిధులు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన నిధులు ఇవ్వాల. కాంట్రాక్టర్లు కట్టబెట్టడానికి, బిల్లులు ఇవ్వడానికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లు, హైవేలు లేదా పోర్టులు వాటిల్లో భాగంగా మన రాష్ట్రానికి తప్ప రాష్ట్రానికి ప్రత్యేక ఒక పైసా సున్నా చుట్టారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం యొక్క స్థితి చూసి దిగులతో తలదించుకుంటారా, లేకపోతే ఢిల్లీకి పోయి పోరాడి సాధించుకొస్తారో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మాత్రం ఈ కేంద్రం యొక్క వివక్షతకు వ్యతిరేకంగా రాబోయే రోజు ఈ బడ్జెట్లో చూపించిన దాని వ్యతిరేకంగా పోరాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.